ఇలా అలాంటి బాధితులకి భంగపడ్డలకి భారతీయ జనతా పార్టీగా మేముగా మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మేము ఒక వ్యక్తి మీద కొట్టాలనే భావనను తిట్టాలనే భావన ఉండడం కాదు, కానీ వ్యవస్థ విఫలమైనప్పుడు ద సర్కమ్స్టాన్సెస్ మేడ్ మీ టు క్రియేట్ లైక్ దిస్. ఈ వ్యవస్థ చూసిన వాడిగా వాళ్ళ కన్నీళ్ళని, వాళ్ళ దుఃఖాన్ని, వాళ్ళ బాధని, వాళ్ళ ఆర్తిని అర్థం చేసుకున్న వాడిగా నేను ఎంపీని కాబట్టి నేను కూడా ఏం చేయకపోతే ఈ వ్యవస్థల మీద ఇంకా నమ్మకం పోయే ప్రమాదం ఉంది కాబట్టి వ్యవస్థల మీద నమ్మకం ఉండాలి, కనీసం ఎంపీల మీద నమ్మకం ఉండాలనేటువంటి దాంతో నేను ఇలా నిలువరించే ప్రయత్నం చేసిన తప్ప వేరే కాదు. కాబట్టి ఇవాళ అక్కడ ఆ కొర్రెమల గ్రామంలో 2076లో ఆల్మోస్ట్ 70%, 60-70% ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కట్టి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ జాగలల్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఎవడైనా ఆపితే చీల్చి చెండాడుతాం నా కొడుక, గుర్తుపెట్టుకోండి. నేను ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఈ బౌన్సర్లు, ఈ గుండాలు, ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు 20,000 50,000 నెలకి ఇవ్వగానే మీరు కనుక వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తే మీ భర్త నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. పని చేసుకుంటే చేసుకో, ఇంకో పని చేసుకో, కానీ ఎవడు నువ్వు దౌర్జన్యం చేసేవాడు ఎవడివి? పోలీసులు నిన్ను నిర్వహించకపోవచ్చు, పోలీసులు అండతోటి నువ్వు చేస్తుండొచ్చు, కానీ మేము చూసుకోవడానికి సిద్ధంగా లేము, గుర్తుపెట్టుకో. చీల్చి చెండాడుతాం. మా మహిళల్ని అవమానపరిచే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా? మా పేదవాళ్ళ ఇబ్బంది పెట్టే అధికారం నీకు ఎవడిచ్చిండ్రా? గిదా మీరు చేసేది. ఇట్లాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, నేను రెవెన్యూ మంత్రి గారు కూడా అడుగుతూ ఉన్నాను, ఇలా మీరైతే భూబాడుతో ఇంకో బాడుతో ఏదో తెస్తూ ఉన్నారో, ఇంకా కొత్త రిఫైన్డ్ చట్టం తెస్తూ ఉన్నారో, మంత్రి గారు మీకు తెలుసు ఇవాళ అనేక గతంలో దాని తర్వాత ఎన్ని దుర్మార్గాలు జరిగినా మీకు ఎరక. దీని మీద ఒక సమగ్రమైన కమిటీ వేయి. హైదరాబాద్ చుట్టుపక్కల మేము చెప్తున్నామంటే ఎంత బాధతో చెప్తున్నట్టు, వాటికి ప్రెస్ మీట్ కోసం పెట్టట్లే, మేము పేరు కోసం పెట్టట్లే, మేము ఇది రియాలిటీ. కొన్ని లక్షల మంది పేద ప్లాట్లకు సంబంధించిన వ్యవహారం ఇది. కొన్ని లక్షల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం ఇది. వాళ్ళు ఎప్పుడో కొనుక్కున్నారు కష్టం చేసి. వాళ్ళు దొంగలు కాదు, వాళ్ళు వీళ్ళకే బ్యాంకుల నుంచి తెచ్చుకున్న వాళ్ళు కాదు. ఈ పైసా ఆ పైసా కూడగట్టుకొని తెచ్చుకున్న పైసలు ఇవి. కూరగాయలు అమ్ముకున్న వాళ్ళు, ఆటో నడుపుకున్న వాళ్ళు, ప్రైవేటు కంపెనీలో పనిచేసిన వాళ్ళు, చిన్న ఉద్యోగులు వాళ్ళు. 200 గజాల జాగాగా ఉప్పలు ఎవరు కొంటాడండి? ఇంకా గడికేశ్వరపై ఎవరు కొంటాడు? పైసలు ఉన్నాడు ఇక్కడ కొంటాడు, బంజారీస్లో కొనుక్కుంటాడు. పైసలు ఉన్నోడికి హిమాచల్లో కొనుక్కుంటాడు, పైసలు ఉన్నోడికి హ్యాబీస్లో కొనుక్కుంటాడు. గరీబాలు కొనుక్కుంటారు. ఇక్కడ బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎవరి కోసం పనిచేస్తున్నాం, మనం ఎందుకోసం పనిచేస్తున్నాం ఆలోచన చేసుకోవాలి. నేను పోలీసులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి. బాసుల ఆదేశాలే నీకు శిరోధార్యం కాదు, చట్టం నీ శిరోధార్యం. నువ్వు పాటించాల్సిన చట్టాన్ని తప్ప, న్యాయాన్ని, ధర్మాన్ని తప్ప బాసుల ఆదేశాలు పాటిస్తే ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు జైలుకు పోయినా చూసుకోండి, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు సఫర్ అవుతారో చూసుకోండి. మేము చూస్తూ ఊరుకుంటాం అనుకోకండి. డిఓపిడి కాంప్లైంట్ పెడతాం, మేము వట్టిగా ఊరుకోం. చెప్పి ఆశకొస్తే గత్యంతరం లేకపోతే ఏం చేస్తాం? తప్పకుండా మీ చరిత్రను తీసి మేము కాంప్లైంట్ చేయాల్సి వస్తుంది. కేర్ఫుల్ ఉండమని చెప్పి కోరుతా ఉన్నా. మాకు వ్యక్తుల పట్ల కానీ మాకు ఎవరి పట్ల ద్వేషం లేదు. మాకు ద్వేషం దుర్మార్గం పట్ల ద్వేషం, అన్యాయం పట్ల ద్వేషం మాకు. థ్యాంక్ యూ.